నాకు పూర్తిగా రాదు కానీ కన్యుడనైతినిగా మునివర కన్యుడనైతినిగా మునివర మాన్యం వయ్యను మామక జన్మము మాన్యం వయ్యను మామక జన్మము మాన్యం వయ్యను మామక జన్మము ప్రేగగు నాదు కిరీటపు కాకుండా కన్యుడనైతినిగా మునివర మాన్యం వయ్యను మామక జన్మము మాన్యం వయ్యను మామక జన్మము గతి నొచ్చెనో ఏ గతి నొచ్చెనో నీ మృదు పాదము 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 బ్రేగగునాదు కిరీటపు తాకున బ్రేగగునాదు కిరీటపు తాకున కన్యుడనైతినిగా మునివర పావనమగుని పాదస్పర్శము పావనమగుని పాదస్పర్శము పావనమగుని పాదస్పర్శము పావనమగుని పాదస్పర్శము చే విమలత్వము చెందెను నా శిరము చే విమలత్వము చెందెను నా శిరము గతి నొచ్చెనో గతి నొచ్చెనో నీ మృదు పాదము ఏ గతి నొచ్చెనో నీ మృదు పాదము బ్రేగగునాదు కిరీటపు తాకున కన్యుడనైతినిగా మునివర కన్యుడనైతినిగా 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 రాధే రాధే ఉషా రాధే 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 అమ్మా రాధే 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 బాగుందిరా మా అప్పది అవును మా అప్పది పాడావు రాధే రాధే నిజంగానే ఇక్కడ ఒక చిన్న మార్పులో ధన్యుడనైతిని నేను కూడా మేమందరం కూడా ఈ అయోధ్యకు వచ్చి ఇక్కడికి ఉండి మా యొక్క నా కిరీటపు త్రాకున పాపం ఆ రాముడి యొక్క పాదం ఎంతలో వచ్చిందో కదా. నా కిరీటం అంటే నా కిరీటం కాదు, నా యొక్క తల.
ఆయనకి ఆయన పాదాలకు ఆనందించగలిగితే ఎంత నొచ్చుతుందో. అయినా సరే ఆయనకి నొచ్చిందో లేదో వచ్చే ఉంటుంది, కానీ నా యొక్క ఈ భవం మాత్రం ఉంది. ఈ జన్మం మాత్రం సఫలమైంది, సార్థమైంది. రాసింది మళ్ళీ చెప్పారు. నిజంగానే నా జన్మ అయితే ధరించింది. ఉష వచ్చింది, పరిమళ వచ్చింది, ఇంకా బాబు రావాలి. కృష్ణకుమార్ బాబు మాత్రమే రావాలి. అయితే మనం మొదలు పెడదాం. బాబు వస్తాడు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఏకదంతం ఉపాస్మహే. ఓం గజాననాయ ఓం మంగళప్రదాతాయ నమః. ఓం పార్వతీ ప్రియతనూజాయ నమః. ఓం మంగళప్రదాతాయ నమః. ఓం శ్రీ రాధాయ నమః. నిన్న నైమిషారణ్యం నుంచి ఒక 15-20 శ్లోకాలు మాత్రమే చెప్పుకున్నాం. అక్కడ సమయానికి సరిగ్గా అదే టైంలో ఆ గంటలు మోగడం మొదలుపెట్టినాయి ఆ దేవాలయంలో. ఇంకా దానివల్ల మన వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్, వాళ్ళ వల్ల మనది కూడా నడవదు అని అనిపించింది. నాకు అనిపించి నేను ఆపాల్సి వచ్చింది. అయినా ఎంత రాముడికి అదే ఉడతా భక్తి అని అంత మటుకే చేయగలిగాం. మనం ఆ దారుణమైనటువంటి ఆ కైకేయి మాటలు విని అసలు సహించలేనటువంటి శోకం, బాధ, కోపంతో ఆయన వణికిపోయాడు భరతుడు. కైకేయితో తల్లితో ఇలా అంటున్నాడు, అసంభాష్యాసి పాపే మే ఘోరే త్వం భర్తృఘాతిని. పాపే గర్భజాతో అహం పాపవానస్మి సాంప్రతం. నీవు అసలు నీతో మాట్లాడడం కూడా పాపమే. నీ గర్భాన పుట్టడం వల్ల నేను పాపాన్ని మూటగట్టుకున్నాను, మహాపాపినయ్యాను. నేను అగ్ని ప్రవేశం అయినా చేయాలి, లేకపోతే విషమన్నైనా భక్షించాలి, లేకపోతే భర్తృఘాతిని ఓ దుష్టురాల నేను ఖడ్గం చేత నా యొక్క కంఠాన్నైనా నేను ఖండించుకోవాలి. అంతేకాదు చేసి నేను యమపాశానికి నేను బలి అవుతాను, నాతో పాటు నువ్వు కూడా కుంభీపాక నరకానికి చేరతావు అని ఆయన తెచ్చాడు. కోపంతో చేసిన తర్వాత ఇక ఆ కైకాన్ని ఆ విధంగా బాగా గద్దించి తల్లి అయినటువంటి ఆ కౌసల్యామాత దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్పాడు, అమ్మా నేను నాకేమీ తెలియదు ఈ విషయంలో. నాకు అసలు అమ్మ నన్ను ఇట్లా కైకేయి ఇలా అడిగిందని కానీ, నాకు ఇలాంటి ఊహ ఉన్నదని కానీ వీళ్ళది నాకు ఏమాత్రం తెలిసినా నేను 100 బ్రహ్మహత్యా పాతకాలు చేసినటువంటి అవన్నీ నాకు చుట్టుకుంటాయమ్మా అని వలవల ఏడుస్తూ ఆ కౌసల్యాదేవి. అంతేకాదు అతను ఇంకేమిటన్నాడు, వశిష్ఠో మంత్రిభిః సార్ధం ప్రయయో రాజమందిరం రుదంతం భరతం దృష్ట్వా వశిష్ఠ ప్రాకారం. వశిష్ఠుడిని, మంత్రిని వీళ్ళందరూ వచ్చారే, ఇతను చాలా దారుణంగా ఏడుస్తున్నాడు. ఇంకా ఆయన ఇంకా ఏమన్నాడంటే, నేను
అరుంధతి దేవితో కలిసి ఉన్నటువంటి వశిష్ఠుడిని నేను కనుక సంహరిస్తే అతను ఎవరు? సాక్షాత్ గురువు, కుల గురువు, ఇక్ష్వాకు కుల గురువు, అలాంటి తమకు గురువు. అలాంటి ఆయన్ని గురుపత్ని సమేతంగా కనుక నేను సంహరిస్తే నాకు ఎంత పాపం చుట్టుకుంటుందో అంత పాపం నాకు చుట్టుకోగాక. ఇప్పుడు నాకు దీని గురించి ఏమాత్రం నేను తెలిసిన అని ఆయన బాధపడ్డారు. దాంతో వశిష్ఠుడు కౌసల్య కూడా అతన్ని లేవనెత్తి కౌగిలించుకుని అన్నది, లేదు నాయన నువ్వు అలా బాధపడకు, నీ సంగతి మాకు తెలుసు అని అన్నది. తర్వాత వశిష్ఠుడు అంటున్నాడు, నాయన నువ్వు దశరథుడు వృద్ధుడు, తండ్రి మరణానికి శోకిస్తున్నాడని మాత్రమే అక్కడ దాకా తీసుకుని వశిష్ఠుడు అంటున్నాడు. ఏమన్నాడంటే, వృద్ధో రాజా దశరథి జ్ఞాని సత్యపరాక్రమ మత్స్య సుఖం సర్వమిష్ట్వా విపుల దక్షిణై. ఆయన మహారాజు శ్వమేధాలు యాగాలు చేశాడు, అన్ని సుఖాలు అనుభవించాడు, వృద్ధుడు, జ్ఞాని, సత్యపరాక్రముడు. అటువంటి వాడు మరణిస్తే నువ్వు బాధపడకూడదు. అశ్వమేధాది యజ్ఞై లబ్ధ్వా రామం సుతం హరిం. ఇది ఒకటే కాదు అతనికి వచ్చినది, ఆ యజ్ఞమేధాది యజ్ఞాలు చేస్తే వచ్చేటటువంటి కర్మ ఆ పుణ్యఫలం కాదు, అంత మటుకే కాదు వచ్చింది ఆయనకి. రామం సుతం హరిం, సాక్షాత్తు హరి అయినటువంటి శ్రీహరి అయినటువంటి రాముడినే సుతుడుగా పొందాడు. ఇంకా అంతటి కంటే ఆ దశరథుడి కంటే పుణ్యవంతుడు ఇంకా ఎక్కడుంటాడు? అతను నువ్వు వెళ్ళిపోయాడని ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? అలా చేయకూడదు. తం శోచతి వృథైవ త్వం అశోచ్యం మోక్షభాజనం ఆత్మా నిత్యో అవ్యయః శుద్ధో జన్మనాశాదివర్జితః. ఇంకా నువ్వు ఎందుకయ్యా అతని గురించి, అతను మోక్షం పొందుతుంటే నువ్వు అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు, నువ్వు వృధాగా శోకిస్తున్నావు. ఎందుకంటే అది శరీరం వెళ్ళిపోయింది, ఆత్మ నిత్యం అవ్యయం, అంటే దానికి నాశం లేదు, శుద్ధం పవిత్రమైంది. సో ఆత్మ నాశనమే లేనిది. ఇంకా అలాంటిది శరీరం జడం అత్యర్థం అపవిత్రం వినశ్వరం. అది జడం. ఆ శరీరానికి ఏమైనా ఇది ఉందా? దాంట్లో ప్రాణం ఉంటే తప్ప అది కదలేదు కదా. అత్యంతం అపవిత్రం నశ్వరం. తర్వాత దాన్ని నువ్వు విచారించి చూస్తే, ఆలోచించి చూస్తే ఏమవుతుంది? దాంట్లో శోకానికి ఏమాత్రం అవకాశం లేదు. ఎందుకంటే పోయింది ఏమిటి? శరీరం పోయింది, ఆత్మ పోలేదు నాయన. ఆత్మ పోదు అని చెప్తున్నాను. ఇక్కడ ఎంత గొప్ప గూఢమైనటువంటి అర్థం ఉందంటే, ఇంతకు ముందు రామ హృదయం మనకి చెప్పుకున్నాం మనం. రామ హృదయంలో కూడా చెప్పాడు, తను పరమాత్మ కదా. ఆ పరమాత్మ తర్వాత ఆత్మ, తర్వాత అనాత్మ. ఈ ఆత్మ పరమాత్మలో భాగమే కాబట్టి ఆత్మ పరమాత్మయే. శంకరాచార్యుల వారు చెప్పింది అదే. ఇది కనుక నీకు తెలిస్తే అహం బ్రహ్మాస్మి అన్నారు. శంకరాచార్యుల వారు ఏమన్నారు? అహం బ్రహ్మాస్మి అంటే నేను. ఇక్కడ ఏమిటి? ఇక్కడ నేను అంటే ఏంటి? ఈ ఆత్మ ఈ దేహంలో నేను, ఈ దేహంలో కాదు. ఈ పాటికి ఈ దేహంలో నేను నివసిస్తున్నాను, కానీ ఈ ఆత్మని ఉన్నదే ఇది పరమాత్మకి సంబంధించినది. కాబట్టి అహం బ్రహ్మ. ఇది విడదీసి తీయకు, దీనికి నాశనము లేదు అనే శంకరాచార్యుల వారు స్థూలంగా చెప్తున్నారు. అంత మటుకే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇంకా అది మరీ దాంట్లోకి మనం ఆ అద్వైతంలోకి మనం ఇప్పుడు వెళ్ళక్కర్లేదు. అది అనాత్మ ఏమిటి? ఈ శరీరాన్ని పట్టుకుని పాకలాడుతున్నది. ఎప్పుడైతే ఈ ఆత్మ దీంట్లోంచి ఎగిరిపోయిందో, బయటికి వెళ్ళిపోయిందో, ఈ శరీరాన్ని ఇలా వదిలిపెట్టేసిందో, అప్పుడు ఇది జడం. ఇంకా దీనికి ఏమీ లేదు, దీంట్లో ఏమీ లేదు. అది కనుక నీకు నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే దీంట్లో శోకానికి ఏమాత్రమైనటువంటి అవకాశం లేదు. ఇంకా పితవా తనయో వాపి యది మృత్యువశం గతః మూఢాస్తమనుశోచంతి స్మాత్మ
తాడన పూర్వకం. ఇప్పుడు తండ్రి గాని తనయుడు గాని మరణిస్తే ఇట్లా గుండెలు బాదుకొని బాధపడతాం. ఏమిటది? ఎందుకు బాధపడతాం? మనం మూఢులం కాబట్టి. మూఢజనులు మాత్రమే ఇలా విలపిస్తారు. నిస్సారమైనటువంటి సంసారం అందు దాంట్లో జ్ఞానులకి ఎవరితోనైనా కనుక, ఇప్పుడు నీవు జ్ఞానమైతే ఎవరితో కనుక నీకు వియోగం కనుక సంభవిస్తే, తల్లి గాని తండ్రి గాని భర్త గాని భార్య గాని వియోగం సంభవిస్తే, నువ్వు ఇది వైరాగ్యానికి నీకు మొదటి మెట్టు అని అనుకోవాలి. నువ్వు ఇది రాగం అంటే ఇక్కడతో ఈ బంధం తెగిపోయింది అని నువ్వు అనుకోవాలి. కానీ అయ్యో వెళ్ళిపోయింది నా యొక్క దీనికి అని బాధపడుతుంది. జ్ఞానికి ఇది ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా అందువల్ల ఇది వైరాగ్యం కలగడానికి ఇది కారణం అవుతుంది. జన్మవాన్యది లోకే అస్మిన్ స్థర్హితం తస్మాత్ అపరిహార్యో అయం మృత్యుర్జన్మవతాం సదా. ఎక్కడైనా సరే, ఎక్కడ ఈ లోకంలో జన్మం సంభవించిందనుకో, అంటే ఎవడైనా పుట్టాడనుకో, వాడి వెంటనే మరణం ఉంది అక్కడ. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఒక పిల్లవాడు పుట్టాడు, పిల్లవాడు ఒక జన్మ వచ్చింది అనగానే ఆ జన్మతో పాటు మృత్యువు కూడా పక్కనే ఉన్నది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆ జన్మకి సంబంధించినంత మటుకు దానికి మృత్యువు కూడా పక్కనే ఉన్నదని సంగతి గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, అది కనుక గుర్తుంటే ఎవరైనా, అందుకునే ఘంటసాల గారి ఒక పాట ఉన్నది, సడన్ గా ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. పుట్టిన రోజున వేడుకలా గిట్టిన రోజున ఏడుపులా, పుట్టిన రోజున వేడుకలా గిట్టిన రోజున ఏడుపులా, ఎంత చిత్రమే మానవ జన్మ, ఇంత చిత్రమే మానవ జన్మ, ఏమిటో ఈ జగమింతేనా, జీవితమింత కలయేనా, జీవితమింత కలయేనా, ఈ జీవితమంతా వృథయేనా, జీవితమంతా కథయేనా. ఎప్పుడో పాడారు ఆయన పాట. ఇదే ఈ విషయమే ఆ పాటలో కూడా మనకి తెలుస్తుంది. మనం వింటాం, అప్పటికప్పుడు తెలుసుకుంటాం, నిజమే అనుకుంటాం, కానీ మాయ కమ్మేస్తుంది. విష్ణు మాయ మనల్ని కమ్మేసి తర్వాత మళ్ళీ మర్చిపోయి ఈ పుట్టినరోజు వేడుకల్లోనే మనం గడుపుకుంటాం. కాబట్టి జననం ఉంటే మృత్యు అపరిహార్యం, అది తప్పదు. తమ కర్మానుసారంగానే ప్రాణులందరికీ కూడా, అన్నిటికీ కూడా జననం మరణం కలుగుతుంది, వాళ్ళ యొక్క కర్మానుసారం కలుగుతుంది. చూడు, ఇదంతా తెలిసి కూడా మూఢులు అయినటువంటి మనము ఆ బంధువుల కొరకై ఎలా శోకిస్తున్నారో చూడు. ఇంకొక విషయం చూడండి. బ్రహ్మాండ కోటయో నష్ట సృష్టయో బహుశో గతా, శుష్యంతి సాగరా సర్వే కైవాస్య క్షణజీవిత. చూడండి, బ్రహ్మాండ కోటయే నష్ట, బ్రహ్మాండాలు కోట్ల కొద్ది వచ్చినాయి, అవన్నీ నష్టమైపోయినాయి, అన్ని పోయినాయి. సృష్టయో బహుశో గత, ఎన్నో సృష్టులు మళ్ళీ వచ్చినాయి. అవి ఉన్నాయా? అవి కూడా పోయినాయి, అవి కూడా గతించిన కాలంలోకి వెళ్ళిపోయినాయి. శుష్యంతి సాగరాహ సర్వే, ఈ సకల సముద్రాలన్నీ కూడా ఇంకిపోతున్నాయి. అంటే ప్రళయకాలంలో వచ్చినప్పుడు ప్రతి ప్రళయకాలంలోనూ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా వశిష్ఠుడు భరతుడికి చెప్తున్నాడు. నువ్వు నీ తండ్రి మరణానికి శోకించకు నాయనా, ముందు ఈ విషయాలను గ్రహించు, మనసులో పెట్టుకో అని చెప్తున్నాడు. కాబట్టి ఈ సప్త సముద్రాలు ఇవన్నీ కూడా ఇంకిపోవాల్సినవి కదా. మరి అటువంటిప్పుడు ఈ క్షణభంగురమైనటువంటి ఈ జీవిత వ్యవస్థ ఉందే, దీని మీద ఎందుకయ్యా నీ వ్యామోహం? ఎందుకు నీకు ఈ అవస్థ? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? వీటి గురించి
ఇప్పుడు ఒక ఆకు ఉంది, ఆకు అది కదులుతూ ఉంటుంది, గాలికి కాస్త కొస్త కదులుతుంటుంది కదా, దాని మీద ఒక నీటి బిందువు ఉంది. ఇప్పుడు ఇది ఊహించుకోండి మీరు, చలపత్రాంతలగ్నాంబు బిందువత్ క్షణభంగురం. ఆ ఆకు ఇలా కదులుతుంటుంది కదా, ఆ దాని మీద ఉన్న నీటి బిందువు ఆ చలపత్ర అంత ఆ చివరికి వచ్చిందే, ఆ ఆకు చివరిలో అలా ఒక నీటి బిందువు ఉంటుంది, అది కూడా కదులుతుంటుంది దాంతో పాటు. కానీ అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. పత్రం పడకపోవచ్చు, కానీ నీటి బొట్టు మాత్రం పడిపోతుంది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. అది క్షణభంగురం. ఆయుష్ కూడా అంతే కదా. ఆయుష్ త్యజత్య వేలాయాం కస్తత్ర ప్రతయస్తవా. చూసారా, దీన్ని ఈ ఆయువుని నువ్వు ఎందుకు నమ్ముతున్నావు, ఈ ఆయువు నీకు ఉంటుందని నువ్వు ఎందుకు విశ్వసిస్తున్నావు, నీదే అని. ఒక విషయం, చాలా ముఖ్యమైనటువంటి విషయం వశిష్ఠ మహాముని భరతుడికి చెప్పాడు. నీవు అంటే ఇప్పుడు మనం ఇదంతా మనకి ఆపాదించుకోవడం అన్నమాట. నీవు నీ యొక్క పూర్వదేహం యొక్క కర్మల వలన నువ్వు కొత్త దేహాన్ని తీసుకోవు. ఈ దేహం విడిచిపెడుతున్నావు కదా, కొత్త దేహానికి వెళ్తున్నావు. ఆ కొత్త దేహానికి నువ్వు పూర్వజన్మ వాసనల వల్ల వెళ్ళట్లా, ఈ జన్మ వాసన వల్లే వెళ్తున్నావు. నువ్వు ఈ జన్మలో చేసినటువంటి కర్మల వలనే దీని యొక్క కర్మ ఫలాన్ని బట్టే నువ్వు కొత్త జన్మలోకి వెళ్తున్నావు. అంతేగాని పూర్వజన్మలో కాదు. పూర్వజన్మల వల్ల ఇంకో వచ్చావు, నువ్వు ఈ జన్మలో ఉన్నావు. కాబట్టి ఈ విధంగా ఈ చేసేటటువంటి ఈ శరీరంతో చేసే కర్మలతోటి ఇంకొక దేహం వస్తుంది. ఈ శరీరంతో నువ్వు ఏ కర్మలు చేస్తావో నెక్స్ట్ జన్మకి అది వస్తుంది. ఇదే అక్కడికి వెళ్తుంది. పాత జన్మది ఈ జన్మకి వచ్చింది, ఈ జన్మది పై జన్మకి వెళ్తుంది. అంతేగాని పాత జన్మది కొత్త జన్మకి రాదు. ఇది చాలా ముఖ్యంగా అయినటువంటి విషయం, మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బట్టే ఇది ఎందుకు చెప్పారు తెలుసా, ఇప్పుడు మీరు గుర్తు చేసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నాను ఇట్లా, పాత జన్మలో చేసిన దాన్ని బట్టి కొత్త జన్మ వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఎట్లా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటావేమో, వెరివాడ కాదు. ఇది నువ్వు ఈ జన్మలో చేసిన దాన్ని బట్టి నీకు కొత్త జన్మ వస్తుంది, నెక్స్ట్ జన్మలో ఉంది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఉండరా నాయన. ఇది నువ్వు నెక్స్ట్ జన్మలో నువ్వు సుఖించాలంటే ఇప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి, ఇప్పుడు నువ్వు మంచి పని చేయాలి. నువ్వు పాతదానికి కాదు. ఇవాళ నువ్వు జాగ్రత్తగా ఉన్నావో, బాగున్నావో, చెడ్డగా ఉన్నావో, ఏం జరిగిందో ఇదంతా పాత జన్మ యొక్క వాసనలో మన. ఇది ఈ విషయం చాలా ముఖ్యంగా మనం అందరం మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా ఈ శరీరం గురించి వదిలేసి ఇక దీని గురించి మనం శోకించడానికి ఇంకేం లేదు కదా. ఆత్మ, ఈ ఆత్మ అది జన్మించదు, మరణించదు. ఎందుకంటే క్రితం జన్మలో ఆత్మ ఉన్నది, ఈ జన్మలో అదే ఆత్మ ఇక్కడికి వచ్చింది. ఈ ఆత్మ మరో జన్మలోకి వెళుతోంది, ఆ తర్వాత అలా వెళుతూనే ఉంటుంది. అది జన్మించదు, మరణించదు. ఆత్మ జన్మ కాదు, అది షడ్వికార రహితమైనటువంటిది. షడ్వికారం అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఈ వికారాలు ఏమీ లేనటువంటిది అన్నమాట ఆత్మ. కాబట్టి ఈ శరీరానికే ఇవన్నీ ఉంటాయి. అది ఇంకా షడ్వికార రహితమైంది, అనంతమైంది, సచ్చిదానంద స్వరూపం. ఇవన్నీ నువ్వు ఎవరికి చెప్తావు? పరమాత్మకి కదా చెప్తావు. మరి నువ్వు ఈ ఆత్మ ఏంటి? ఈ ఆత్మ పరమాత్మలోనిదే. కాబట్టి నువ్వు కూడా అదే, నీలో ఉన్నటువంటి ఆత్మ కూడా అదే, ఇంకోటి కాదు. గుర్తుపెట్టుకో. అందువల్ల ఇది గుర్తుంటే నీకు ఇంకా నువ్వు తప్పులు చేయవు. నీ బుద్ధి ఆది కర్మలనే వీటన్నిటిని నువ్వు నీ యొక్క ఆత్మ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఈ భావాన్ని దృఢంగా చేసుకుని శోకరహితుడవై సమస్త కార్యాలు జాగ్రత్తగా చేయనాయన అని భరతుడికి వశిష్ఠుడు చెప్పాడు. తైలద్రోణ్యా పితుర్దేహం ఉద్ధృత్య సచివై సహ కృత్యం కురు యథా న్యాయం అస్మాభి కులనందన. ఓ రఘుకులనందన, ఓ భరతుడా, నీ యొక్క తండ్రి దేహాన్ని ఇప్పటిదాకా మేము తైల ద్రోణి అంటే పెద్ద కుండ, కాండం, దాంట్లో ఉంచాం. ఆడవకుండా అగ్ని సంస్కారం ఇంకా జరగలేదు, నువ్వు ఎవరు లేరు కాబట్టి దాంట్లో నుంచి నువ్వు బయటికి తీయించి మంత్రులతోటి, పురోహితులైనటువంటి మాతోటి కలిసి విధ్యుక్తంగా
అంత్యక్రియలు జరిపించు. కృత్యం కురు యథా న్యాయం అస్మాభిః, మాతో కలిపి ఓ కులనందన ఇది సంబోధితః సాక్షాత్ గురునా భరతస్తదా విసృజ్య అజ్ఞానజం శోకం చక్రే స విధివత్ క్రియాం. అది ఇక్కడ అజ్ఞానం వలన పుట్టినటువంటి శోకం. మనకి శోకం కానీ ఆనందం వల్ల కానీ అజ్ఞానం వల్లనే పుడతాయి. ఒకటే ఆనందం, పరమాత్ముని గురించి మనం ఆలోచించినప్పుడు మనకి కలిగేటటువంటి ఆనందమే పరిపూర్ణమైనటువంటి దాన్నే ఆనందం అంటారు. మిగిలినవన్నీ క్షణికమైనటువంటివి. ఇవి ఈ ఆనందాలు కానీ శోకాలు కానీ అజ్ఞానం వలనే మనకి జనిస్తున్నాయి. కాబట్టి దీన్ని త్యజించాడు. అర్థమైంది భరతుడికి. తండ్రి గురించి బాధపడకూడదు అని ఇప్పుడు తండ్రికి విధి విధానంగా అంత్యక్రియలు చేశాడు. గురునోక్త ప్రకారేణ అహితాజ్ఞేర్యథావిధి సంస్కృత్య స పితుర్దేహం విధి దృష్టేన కర్మణా ఏకాదశే అహని ప్రాప్తే బ్రాహ్మణేన్వేద పారకాన్ భోజయామాస విధివచ్చత చో అథ సహస్రశః. బ్రాహ్మణులందరినీ పిలిపించాడు. మరి ఏకాదశి అంటే 11వ రోజున ఆ విధివిధంగా అంత్యక్రియలు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళందరికీ 1000 మందికి చక్కగా యథావిధిగా సంతర్పణ చేశాడు. తండ్రికి ఉత్తమ గతులు కలగడానికి కోసం బ్రాహ్మణులకి గోవులు, విధివిగా ధనాన్ని, రత్నాల్ని, గ్రామాల్ని, ఇంకా వస్త్రాల్ని బహుకరించాడు, సమర్పించాడు. ఉద్దిశ్య పితరం తత బ్రాహ్మణేభ్యో ధనం బహు తదౌ గవాం సహస్రాన్ని గ్రామాన్ రత్నాంబరాన్ని చ, ఇవన్నీ ఇచ్చాడు. ఇచ్చి అవసత్ స్వగృహే ఇహ, అయిపోయింది కదా, స్వగృహే వసత్ మనం ఉంటూ తత్ర రామమేవాను చింతయన్, ఇంకా రాముడి గురించే సదా చింతిస్తూ వశిష్ఠేన సహ భ్రాత్ర మంత్రిభిః పరిపాలితః. మంత్రులు, వశిష్ఠుడు, ఆ గురువు, మిగిలిన పరివారం వీళ్ళందరితోనూ కూర్చుని తన యొక్క గృహంలో కూర్చున్నాడు. రాముణ్ణి తలుస్తూ. అయిపోయింది. రాముణ్ణి తలచడం అంటే ఎలా తలిచాడో తెలుసా ఆయన? రామే అరణ్యం ప్రయాతే సహ జనకసుత లక్ష్మణాభ్యాం. లక్ష్మణుడితోటి జనకసుత అయినటువంటి సీతాదేవితోటి కలిసి రాముడు అరణ్యంలో ప్రయాతే వెళ్తున్నాడు. అయ్యో, ఆ సుఘోరం అంటే ఘోరమైనటువంటి అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే మాతా మే రాక్షసీవ ప్రదహతి హృదయం దర్శనాదేవ సద్య. అబ్బా, వీనికి అసలు నేను మాత అనుకునేటువంటి ఆ కైకేయి ఉంది, ఆ కైకేయి రాక్షసి, ఆ రాక్షసి లాంటి నా తల్లిని అది దర్శన మాత్రాన ఆవిడని చూస్తేనే నా హృదయం దహించుకుపోతున్నది. నేను ఇక్కడ ఉండలేను ఆవిడని చూస్తూ. గచ్చాం ఆరణ్య మధ్యం స్థిరం అతిరఖిలం దూరతోపాస్య రాజ్యం. సమస్త అఖిల సామ్రాజ్యాన్ని నేను విడిచిపెట్టేసి నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? సమస్త ఎవరి దగ్గరికి వెళ్తాను? రామం సీతా సమేతం స్మిత రుచిర ముఖం నిత్యమేవాన్స్యాయే సేవే. ఆయన నిత్యం సేవలు చేసుకోవడానికి కోసం రాముడు, సీతా సమేతుడైనటువంటి రాముడు, స్మిత రుచిర ముఖం, ఎంతో చక్కటి చిరునవ్వుతో ఉండినటువంటి ఆయన ముఖాన్ని చూస్తూ అలాంటి కలిగినటువంటి శ్రీరాముడిని నేను నిత్యం సేవించడానికి నేను వెళ్ళిపోతాను అని అనుకుంటున్నాను. దీంతో అయోధ్యకాండలో 7వ సర్గ పూర్తయింది. 8వ సర్గ శ్రీ మహాదేవు వాచ. ఇదంతా మనకి చెప్తున్నది ఎవరు? శ్రీ మహాదేవుడు పార్వతీదేవికి చెప్తున్నాడు. ఓ పార్వతి, ఇంకా వశిష్ఠో
మునిభిः సార్ధం మంత్రిభిः పరివారితः राज्ञः सभां देवसभा सन्निभां अविशत् विभुः। ఈ మంత్రులతోటి పరివేష్టించబడి దేవసభ ఎలా ఉంటుందో దానితో తొలితూగేటటువంటి ఆ అయోధ్య నగరానికి రాజ్యసభకి ముందు వశిష్ఠుడు వచ్చాడు. వశిష్ఠో మునిభిః సార్ధం మంత్రిభిః పరివారిత, మంత్రులతో సహా కలిసి వచ్చాడు. రాజ్ఞ సభాం దేవసభ సన్నిభాం అవిశద్ విభుః, అలా వచ్చాడు. తత్రాసనే సమాసీన చతుర్ముఖ ఇవాపరః. తను చతుర్ముఖుడు అంటే బ్రహ్మదేవుడు. ఇక్కడ బ్రహ్మ, ఈయన కూడా ఇక్ష్వాకు కులానికి బ్రహ్మ లాంటి వాడు, కుల గురువు. కాబట్టి తత్రాసనే సమాసీన చతుర్ముఖ ఇవాపరః ఆనీయ భరతం తత్ర ఉపవేశ్య సహానుజం. శత్రుఘ్నుడితో సహా అనుజుడితో సహా రావయాన్ని భరతుడిని కూర్చోబెట్టాడు. ముందు ఆయనకు ఉచితాసనం మీద కూర్చోబెట్టి అబ్రవీద్వచనం చెప్తున్నాడు. దేశకాలోచితం, సమయానికి సందర్భానికి సరిపోయేట్టుగా మాటలు చెప్తున్నాడు. అరిందమం, ఓ అరిందముడా, అంటే శత్రువుని సంహరించేవాడా, ఇగో విను. వత్స రాజ్యాన్ని అభిషేక్ష్యం అస్తాం అద్య పితృశాసన. నువ్వు పితృశాసనం, అంటే నీ యొక్క తండ్రి యొక్క ఆదేశానుసారం నిన్ను ఇవాళ రాజుగా అభిషేకించాలి. ఎందుకంటే మీ నాన్నగారు చెప్పింది అదే. రాజ్యే అభిషేక్ష్యామస్త్వామద్య పితృశాసనాత్ కైకేయ్యా యాచితం రాజ్యం త్వదర్థే పురుషర్షభ. నీకోసమే ఓ పురుషర్షభ, పురుష పుంగవ, నీకోసమే మీ అమ్మ అయినటువంటి కైకేయి యాచితం రాజ్యం అడిగింది, రాజ్యం కావాలని కోరుకున్నది. సత్యసంధో దశరథ ప్రతిజ్ఞాయ దదౌ కిలా. మరి సత్యసంధుడైనటువంటి దశరథుడు మరి తన యొక్క ప్రతిజ్ఞ నిలబెట్టుకోవాలి కదా. దదౌ ఇచ్చాడు కదా, వరం ఇచ్చాడు కదా, దానికోసం ఇచ్చేశాడు, రాజ్యాన్ని నీకు ఇచ్చేశాడు. అభిషేకో భవత్వద్య మునిభిర్మంత్రపూర్వకం తచ్చుత్వా భరతో అప్యాహ మమ రాజ్యేన కిం మునే. అభిషేకం కాబట్టి నాయన ఇప్పుడు మునుల చేత మునిభి మంత్రపూర్వకంగా నీకు ఇవాళ పట్టాభిషేకం చేస్తాం, రా కూర్చో అంటున్నాడు. అది తచ్చుత్వా విని భరతుడు అంటున్నాడు, నాకెందుకయ్యా రాజ్యం, మమ రాజ్యేన కిం మునే. అయ్యా మునీశ్వర, నాకెందుకు రాజ్యం, అసలు రామో రాజాధిరాజశ్చ వయం తస్యైవ కింకర. మేము అసలు ఎవరం, మేము ఆయనకి కింకరులం. రాముడు రాజాధిరాజు. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం లోకాభిరామం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసా నమామి. ఆయన రాజాధిరాజు. అలాంటి శ్రీరామచంద్రుడికి ఆయన కానీ మేమందరం పక్కన కింకరులం ఆయనకి. మాకేంటిది, మేము దాసులం. వెంటనే వెళ్ళి
శ్వః ప్రభాతే గమిష్యామో రామమానేతు మంజస. తీసుకొచ్చేద్దాం, పొద్దునే వెళ్ళిపోదాం. వెళ్ళి శ్వః ప్రభాతే గమిష్యామి, వెళదాం, అందరం కలిసి వెళ్ళి రాముడిని తీసుకొచ్చేద్దాం. ఇంకా ఏమంటున్నాడు, మనం అందరం, నేను ఇంకా అహం యూయం మాతరశ్చై కైకేయీం రాక్షసీం వినా, ఆ రాక్షసి అయినటువంటి కైకేయి తల్లిని తప్ప మిగిలిన వాళ్ళందరం మనం వెళ్ళి పిలుచుకొద్దాం రాముని. హనిష్యాం యథు నైవాహం కైకేయీం మాతృగంధిని. మాతృగంధిని అంటే దీన్ని శబ్దవాచ్యురాలైనటువంటి, అంటే ఏమిటి, శబ్దం చేత మాత్రమే మాత అయినటువంటి ఆవిడ నిజమైనటువంటి, నిజంగా మాతృ శబ్దానికి అర్హురాలు కాదు. వాచ్చు ఒక మాట వలన మాత్రమే ఆవిడ తల్లి అయింది. అది మాతృగంధిని అంటే అది అర్థం. అలాంటి కైకేయిని హనిష్యాం, నేను ఇప్పుడే చంపేస్తాను, నాకు ఇప్పుడే నేను చంపేసి పొద్దునే బయలుదేరదాను పదండి. కానీ నాకు ఇప్పుడు భయం ఉంది. ఏమిటి, కింతు అయినా మాం నో రఘుశ్రేష్ఠ స్త్రీహంతారం సహిష్యతే. స్త్రీ హత్య చేశావా, నేను సహించను, నువ్వు ఇలాంటి పని చేస్తావా అని మా అన్నయ్య అంటాడు, రాముడు. కాబట్టి నేను దానికి భయపడుతున్నాను. కాబట్టి నన్ను సహించడు అతను, అందుకు నేను భయపడుతున్నాను, లేకపోతే నేను చంపేసేవాడు నా తల్లిని అంటున్నాడు. కింతు మాంనో రఘుశ్రేష్ఠ స్త్రీహంతారం సహిష్యతే తచ్చోభూతే గమిష్యామి పాదచారేణ దండకాన్. మనం బయలుదేరదాం అన్నాను కదా, మీరందరూ వస్తున్నారో లేదో నాకు తెలియదు. మీరు రాకపోయినా సరే నేను పాదచారిని శత్రుఘ్నుడితో సహా నేను వెళ్ళిపోతాను, రాముడిని తీసుకొచ్చేస్తాను అని అంటున్నాను. శత్రుఘ్న సహితస్తూర్ణం యూయయామాతవానవా. ఎవరైనా వచ్చినా ఎవరైనా రాకపోయినా సరే, రామో యథా వనే యాతస్తథాహం వల్కలాంబరః. నేను కూడా వల్కలాలు అంటే నారచీరలు అలాంటివి కట్టుకొని, నేను కూడా జటాజూటం పెట్టుకొని నేను కూడా వెళ్తాను. ఆయన ఎప్పటిదాకా తిరిగి రాడు. ఫలమూల కృతాహార శత్రుఘ్న సహితో మున్నే భూమిశాయి జటాధారి యావద్ రామో నివర్తతే. రాముడు ఎప్పటిదాకా తిరిగి రాడో, వెనక్కి రాడో, అప్పటిదాకా భూమిశాయి, నేను నేల మీదే పడుకొని ఉంటాను, జటాధారిగా ఉంటాను. ఇగో ఫలాలు, మూల కందమూలాలు తప్ప ఇంకేది నేను ఆహారంగా స్వీకరించను.